ఇన్నాళ్ళు కేజీలు కాదు డబ్బాలు కొనుక్కుంటూ వాళ్ళు 18,000 వచ్చి అమ్మ వాళ్ళు వచ్చి ఉల్లిపాయ రేట్లు అయిపోయాయి. నేను ఏది కొనుక్కోలేకపోతున్నాం. ప్రతి ఇంట్లో కూడా కొనండి అన్నం తమ్ముడు తీసుకెళ్తాను. నేను ఇంట్లో అన్నం కూడా వండుకోలేదు తెలుసా. అంత కష్టాలతో ఉన్నాం మేము. నిజంగా చెప్తున్నాం మేము. ఇంటేనని లేకపోతే లేదు. అది జగన్ మాకు ఏడుపు కూడా రాలేదు. ఏడుతున్నాం. ఏడుపు తినలేదు. రేట్లు పెరిగిపోయి పనులు లేవు తమ్ముడు. పనులు చేసుకుంటూ వాళ్ళు జగన్ ఉన్నప్పుడు పనులు లేవు. ఎప్పుడన్నా చెప్తున్నాం కదా. ఒక్క రోజు కూలికి వెళ్తే వారంలో అయ్యి ఈ బ్రాంతీలు సాకు అయిపోయిన వాళ్ళు తాగేస్తున్నారు తమ్ముడు. కోటేస్తున్నారు కూడా మమ్మల్ని. జగన్ గారు రేటు పెంచడం వల్ల తాగేవారు కాదు. ఏదైనా ఇబ్బంది అంత ఎలాగుంటే బాగుంది తమ్ముడు. ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ గెలిపించాం కదా. ఓన్లే ఏంటంటే సినిమా యాక్టర్ గెలిపించాలా, హీరో గారిని అలాగని గెలిపించాం. ఒకసారి చూడాలని. ఇప్పుడు మాకు ఇంత సమస్య ఉంది కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య పంచుకోమని ఇంకేమొద్దు. డబ్బులు పనులు కూడా కష్టపడి కూడా పనులు లేవండి. పెళ్లి లేక చదువులు లేవండి. చదువులు కూడా ఆగిపోయి ఎక్కడికి వెళ్తే ఫీజులు డబ్బులు కట్టమంటున్నారు. ఎవరు కట్టమండి? ఎక్కడ నుంచి తెచ్చి కట్టమండి ఫీజులు? ఏది లేదండి. ఏమీ లేదు. ఒక్క పావల మేము పవన్ కళ్యాణ్ ఎక్కక కూడా ఒక పావల రాలేదు. మాకు రాలేదు. పిల్లలు చదువు లేక ఇంట్లో ఉండిపోయారండి. అగా పిల్లలు కూడా చదువు డబ్బులే అండి. డబ్బులు కూడా గవర్నమెంట్ చదువులు కూడా అందులో కూడా డబ్బులు కట్టమంటున్నారు. కాలేజీ ఫీజులు కట్టమంటున్నారు, లా ఫీజు కట్టమంటున్నారు, బట్టల ఫీజు కట్టమంటున్నారు. ఇవన్నీ కట్టమంటే మేము ఎక్కడి నుంచి తేవండి? లేదండి. బట్టలు అన్ని మాకు ఇంటికి వచ్చేసి పెట్టివారు. అమ్మవాడు వచ్చేది. దాంట్లో పిల్లలు చదువుకుంటూ పోయారండి. చదువు లేక ఇవి ఎదవలందరూ అలాగ ఉండిపోయారండి. ఆడపిల్లలు కూడా మరి చదివించుకోలేక కూడా అలాగ ఉండిపోయామండి. మేమైతే నిజం చెప్తున్నామండి. ముగ్గురండి మాకు పిల్లలు. బాధపడుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారన్నా చేస్తే ఆయన్ని మెచ్చుకుంటాను. జగన్ గారు లేకే కదండి. పవన్ కళ్యాణ్ ఎక్క కాబట్టి మాకు మంచి సెట్లు కూడా చూస్తారని గెలిపించాము. ఆయన కూడా మంచి సెట్ మమ్మల్ని చూడాల. ఏరు మా ఊరు వచ్చి ఎవరు చూసారండి? గ్యాస్ బండ్లో ఇస్తున్నారని అంటున్నారండి. ఫ్రీగా అన్నది మరి ఫ్రీగా ఇవ్వాలి కదండి. మళ్ళీ మేము డబ్బులు ఎట్టుకొనుకొని ఆ డబ్బులు పడాలంటే ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుందండి సార్? మరి అందుకని సార్ మరి ఫ్రీగా అన్నది మా ఖాళీ బండ్లు అట్టుకుపోయి మళ్ళీ అలా ఫ్రీ బండ వేయాలండి. అయ్యి ఇవ్వాలండి. అది కట్టలేమండి. అలా మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకోమని మళ్ళీ ఒక వారం పోయాక రావడమని అలా ఉంటుందండి సార్. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు తగ్గలేదండి సార్. తగ్గలేదండి. పెరిగాయండి. మరి రేట్లు ప్రతిదీ పెరిగింది కదండి. నూనె బియ్యం 1500 1600 ఇప్పుడు 1600 అండి. 6 గుంచాల మూట. మరి ఫ్రీ బియ్యం ఇచ్చేవారు జగన్. అది కూడా లేదండి. ఆ బియ్యం ఇస్తే 2 టిప్పులు ఇచ్చేవారు నెలకి. ఓ టిప్పు ఇస్తున్నారండి ఇప్పుడు. మరి నూనె రేటు పెరిగింది కదండి. ప్రతిదీ పెరుగుతుందండి సార్. ఏదైనా చెప్పమంటా ప్రతిదీ రేటే ఉంటుందండి. బాగుందా? ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే బాగుందండి. ఇప్పుడు ఈయన ఎక్కారు 18,000 వచ్చిందండి కరెంట్ బిల్. చచ్చినట్టు కట్టేమండి సార్. కట్టేమండి. మరి అది ఎంత వచ్చిందని తెలుస్తలేదండి. హైదరాబాద్ లేదండి. ఇంక ఇల్లే చూడండి. ఇది మా తోటపలదండి. అది మా తోటపలదండి. మధ్యలో ఉంటాయండి. మాకు ఎంత 2 బల్బులు చూస్తే టీవీ అండి. అలా కట్ చేసేసారండి ఇంట్లో. అలా ఉంటుందండి సార్. ఒకరికి ఎట్టు ఒకళ్ళు మానేయకూడదు కదండి. నలుగురిని ఒక కర్రే కొట్టాలి కదా. అలా జగన్ కొట్టివాడండి. అలాగా జగన్ కొట్టివాడండి. మా ఇద్దరికి మా భర్త భార్యలు అవ్వుకోవడం అలాగాని కాళ్ళు చేతుల్లో అలాగాని మా ఇద్దరికి ఒక్కలాగా ఇచ్చేవాడండి. అదేటమంటారు పింఛని. ఈయన వచ్చాక నాకు 500 వస్తున్నాయండి. దోకరాలో కట్టిన మూల 500 అన్నాను. ఆయనకు వస్తున్నాయి. ఒకళ్ళు తీసేసి 500 ఇస్తున్నారండి. అది దోకరాలో కట్టినాయి. ఇది దోకరాలో కట్టుకున్నామండి. అప్పుడు 7 సీలు కట్టుకున్నామండి. ఆ 500 వస్తున్నాయి. ఈయన ఏం పావలో ఇవ్వలేదండి మాకు. తగ్గించేసాడండి ఇచ్చి లోను. తగ్గించలేదండి. భర్త భార్యలకి ఇచ్చాడు. అలాగే ఇచ్చేడు అండి ఆయన. ఈయన అలాగే ఇవ్వలేదండి. ఏమీ తగ్గించలేదండి. మాకు ఏమీ తగ్గించలేదు. ఏమి తగ్గించారండి? కుర్రోళ్ళకి డబ్బులు అన్నారు, అయ్యి అన్నారు. గ్యాస్ బండ్లు అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. ఏమీ లేవండి. గ్యాస్ బండ్లు కూడా ఏమీ లేవండి. ఆడమనిషి వచ్చి మరి చెప్పేసిందండి ఇంటికి. జట్టు ఎంత పొడిగి ఎట్టుకొని తోకలాగా తిప్పుకుంటా పెట్టేసింది. పవన్ కళ్యాణ్ మాకు ఎట్టేసాడు ఎట్టండి. పవన్ కళ్యాణ్ పెట్టలేదు, అయినా పెట్టలేదు. ఏదన్నాను మనకు తగ్గించేస్తారా? తగ్గించేస్తే తగ్గించేని ఉన్న బాధ చెప్పుకున్నాం. ఆ డోర్లు కూడా చూసింది ఆవిడ వచ్చి. లోనకి వచ్చి మరి చూసిందండి ఆ డోర్లు. అమ్మ నీకు ఎందుకు ఓట్లు వేయండి, నీకు నెలల్లో మీ ఇళ్ళు తయారైపోతాయి అన్నది. ఒక్క పావల ఇవ్వలేదండి. కథకలో నేను ఏం చెప్పలేనండి. ఎవరు పట్టించుకోలేదండి. పిల్లల డబ్బులు కూడా వేయలేదు. అవి వేయలేదు, ఇవి వేయలేదు. ఏమీ వేయలేదండి.
అన్ని ఇబ్బందులు పడుతున్నారు. అన్ని ఇబ్బందులు పడుతున్నామండి. చాలా గింజ కూడా ఉండటం లేదండి బాబు. కూలి పనులు లేవండి. ఇసుక దొరుకుతుందమ్మా, ఇసుక ఉచితంగా ఇసుక ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదండి. అది ఇవ్వలేదు బాబు. బాబు ఇసుక గట్ట ఏమి ఇవ్వలేదండి. నూనె రేట్ ఎక్కువైపోయిందండి. 150 రూపాయలు నూనె ప్యాకెట్, నూనె ప్యాకెట్ రేటు పెరిగిపోయా? 150 అండి. ఆ, చిన్న ప్యాకెట్ అమ్మ 70 అండి. ఆ, మరి కోడిగుడ్డు అమ్మ 7 రూపాయలు అండి. ఆ. మరి ఇలాంటి అన్ని పెరిగిపోతే మేము ఏం తినాలండి సార్? జగన్ గారు ఉన్నప్పుడు రేటు ఉండి ఎక్కువ తగ్గిదండి. ఇప్పుడు రేట్ ఎక్కువ ఇప్పుడు రేట్ ఎక్కువ అండి. కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేటు పెరిగిపోయిందంట. పెరిగిపోయిందండి. మీరు ఇబ్బందులు పడతారు కదా, మీరు కొనుక్కో తినాలంటే చాలా కష్టం నువ్వు కదా. కొనుక్కోవడం అండి బాబు. మరి కూలి పని ఉంటే కొనుక్కోవడం అండి, లేకపోతే అలాగే ఆడడం అండి. ఆ, అంతే అండి మీరు సార్. ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నామండి. నాడవని కూడి ఉంటలేదండి, నాడవని కూర ఉంటలేదండి. పనులు కూడా లేవండి. మాకు ఏ ఆస్కారం లేదండి సార్. ఏం లేదు, బాధలు పడుతున్నారు. పడుతున్నామండి. మా అమ్మాయి మైనార్టీ తీరిన వాళ్ళకి డబ్బులు ఎత్తానన్నారండి. అలాంటిది ఏమి కూడా వేయలేదండి. ఇవ్వలేదండి. మరి ప్రతి ఒక్క పిల్లలకి ఎత్తానన్నాడు. అలాంటి ప్రభుత్వం కూడా ఏమి పెట్టలేదండి. పెట్టడం దానికి ఎందుకండి? ఆశ పెట్టకూడదు కదా. పెట్టడం మీరు ఆశపడ్డారు, వేసారు. వేసామండి. వేసిన తర్వాత మరి మమ్మల్ని పెద్దలు ఇలా ఏడిపించకూడదు కదండి. అసలు చెయ్యాలి కదా. మరి ఎలా జరుగుతుందండి. మరి ఏం చేస్తారు చేయండి. మరి మీరు అమ్మకు వందనం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ప్రతి పిల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అంటున్నారు. అన్నారండి. వేస్తానన్నారండి. ఎలా అన్నారండి? ఆయన మా అప్పుడైతే మరి నెలకి 1800 ఎంత వేస్తానన్నారండి. మామూలు మైనార్టీ తీరిన అమ్మాయిలకి నెలకి వేస్తానన్నారండి. మరి వేయలేదండి. మరి అది ఎవరైనా రాజకీయ నాయకులు వస్తున్నారండి. ఓట్లు వేసిన చూపే రాజకీయ నాయకులు వస్తున్నారండి. ఓట్లు అయిపోయి కదండి. ఒక్కళ్ళు కూడా చూసేవాళ్ళు వాళ్ళు ముసాబు అంత ముసాబు చేసిన కానీ ముసాబులో కూడా అమ్మ తింటున్నారా ఉంటున్నారా అన్న పలకరించి వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదండి. ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపు నియోజకవర్గంలో. అదే నియోజకవర్గంలో మీరు ఉన్నారు. ఆయన సమస్యలు, మీ సమస్యలు ఎలా తెలుసుకుంటున్నారమ్మా? మా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు వస్తున్నారని ఎవరితో చెప్పుకుంటామండి బాబు. ఎవరినొతో చెప్పుకుంటామండి బాబు. ఎవరు రావడానికి ఏం చెప్పుకుంటామండి? ఎవరు రాలేదు కదండి బాబు. ఎవరు రాలేదానికి ఎలా చెప్పుకుంటామండి? ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి మా సమస్యలు అడుగుతారు, మేము చెప్తున్నాం. మరి రాదానికి ఇంకెవరు చెప్పుకుంటామండి మేము? నియోజకవర్గంలో మీరు ఇబ్బందులు పడుతున్నారు. పడుతున్నామండి. ఏం పెడతలేదండి. ఏమి ఇవ్వలేదండి బాబు. ఏమి ఇవ్వలేదు. ఆ ఓట్లు అండి ఏమన్నా కూలి పనులు కూడా లేవండి బాబు. ఇప్పుడు తీసుకొస్తే ఇసుక కూడా లేదండి బాబు. ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా అలాగా ఆగిపోయాను. దొరకలేదండి బాబు. ఇల్లు ఇసుక కూడా ఏం దొరుకుతలేదండి. మాట్లాడే వాళ్ళని కొన్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామండి బాబు? పేద పూట కడితే పూట కడతలేదు మాకు. మేము ఎలాగొస్తుందండి బాబు? నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం మేము వస్తే తగ్గలేదండి బాబు. రేట్లు ఎక్కువైపోయాను. ప్రతిదీ కొనుక్కొని తినాలంటే ఇప్పుడు పూట వండుకుంటే 2 పూట వండుకుంటలేదండి. ఒక పూటతోనే ఆ పూటతో సరిపెట్టుకుంటున్నామండి. నూనె మొత్తం వస్తువులు పెరిగిపోయాయండి బాబు. మామూలు గోధుమలేటి, నూనెకేటి, పప్పుకేటి ఇవన్నీ పెరిగిపోయాయండి బాబు. ధరలన్నీ పెరిగిపోయాయండి. పడుతున్నానండి బాబు. మేము పూట ఉంటూ పూట కానోళ్ళండి బాబు. పల్లెకి వెళ్తాయి కానీ మాకు ఉండెక్కదు. మేము ప్రతి దానికి ఇబ్బంది పెడుతున్నామండి బాబు. పడుతున్నామండి బాబు.